ఆ కొలత 21 అడుగు ఎడకు 43 తహసీల్దార్ గారు పోలీసు వాళ్ళకి ఆర్డర్. నెల్లూరు జిల్లా కేంద్రంగా అక్రమ మైనింగ్ మాఫియాగా ఏర్పడి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలోకి మారినటువంటి చోటా నాయకుల దగ్గర నుంచి బడా నాయకుల వరకు ఇవాళ నెల్లూరు జిల్లాలో కలిసి ఉన్నటువంటి సైదాపురం మండలంలో యథేచ్ఛగా తెల్లరాయి క్వాడ్జీ వ్యాపారాన్ని ఇతర దేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలను అక్రమార్జనగా చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమాయక రైతాంగాన్ని లోపరుచుకొని పచ్చటి పొలాలను పెద్ద పెద్ద జేసీబీలు క్రెయిన్ల ద్వారా ఆ పొలాలనంతా కూడా సర్వనాశనం చేస్తూ ఎందుకు పనికిరానిటువంటి దుస్థితికి తీసుకొస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని దెబ్బతీస్తూ ఆ ప్రాంతంలో చిన్నపాటి క్వారీ కంకర కొట్టుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ ఎక్కడి నుంచో బయట ప్రాంతాల నుంచి మిషనరీస్ తీసుకొచ్చి కార్మికులను తీసుకొచ్చి చట్ట వ్యతిరేకంగా అక్కడ ఇంత కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మన గత సంవత్సర కాలంగా అనేక ప్రజా సంఘాలు అనేక ప్రజా సంఘాలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తూతూ మంత్రంగా ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నట్టు కంపెనీలకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా లిఖితపూర్వ సమాచారం తీసుకోకుండా కేవలం నోటీసులకు పరిమితమైపోయి చూద్దాం చూస్తున్నటువంటి ఈ యొక్క మైనింగ్ అధికారులకు సంబంధించిన మొత్తం 7 శాఖలు నిద్రా వ్యవస్థలో ఉన్నాయి. ఆ నిద్రా వ్యవస్థ నిద్రలేపడానికే ఇవాళ గ్రీవెన్సీలో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మైనింగ్ మాఫియా వల్ల రాబోయేటువంటి రోజుల్లో భావితరాల ప్రజలు మన బిడ్డలు కూడా ఆ గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తాత్కాలికంగా వీళ్ళు కోట్లు సంపాదించుకొని ఆ డబ్బుతో వీళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు. తర్వాత మన గ్రామాలన్నీ కూడా వల్లకాడులుగా మారిపోయి కనీసం అక్కడ మనకు జీవనోపాధికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా బీడు భూములుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 అడుగుల లోతులో నుంచి వచ్చేటువంటి మినరల్ కోసం వాళ్ళు 100 అడుగుల నుంచి 150 అడుగులకు వెళ్ళిపోతున్నారు. అవి ఎల్చు పరిస్థితుల్లో కూడా ఆ పంట భూములన్నీ కూడా పూర్తిగా నిరురామయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా మేల్కొల్పడానికి అక్రమ మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా గూడూరు మండలంలో జరుగుతున్నటువంటి మైన్స్ అయితేనేమి మన సైదాపురం మండలంలో జరుగుతున్న మైన్స్ పైన ప్రజలను చైతన్యవంతులను చేసి వారందరి తరఫున ఈ యొక్క జిల్లాలో కొనసాగిస్తున్న మైనింగ్ మాఫియాకి ఎవరు పెద్దలుగా ఉన్నారో వాళ్ళు వెంటనే తాము చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని ఆపి చట్ట పరిధిలో మీకు ఎంతవరకు ఉన్నాయో పరిధిలో ఆ పరిధిలో చేయాలి తప్ప మీకు 10 ఎకరాలు ఇస్తే 100 ఎకరాలు ఆక్రమించడము, రోజుకి 10 టన్నులకు ADMG వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తే రాత్రికే పుష్ప తరహాలలో మీరు 100 టన్నులను మరి లారీల ద్వారా సరుకును తరలించేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఇప్పుడే తక్షణమే ఆపాలా. వీటన్నిటిని ఆపాలంటే రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగము, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఏర్పడి ఈ యొక్క అక్రమంగా ఏదైతే మైనింగ్ చేస్తున్నారో వారి యొక్క ఆగడాలను వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో ఇప్పటికే చోద్యం చూస్తున్నటువంటి అధికారులు మేల్కొల్పుకొని దీనిపైన పూర్తి సమాచారాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.